నమస్తే. నందమూరి మూడో తరం వారసుడిగా రాబోతున్నాడు మోక్షజ్ఞ. అయితే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ హీరోయిన్ ఎవరు అనే దానిపై చాలా రకాలైనటువంటి ఒక సందేహాలు ఏర్పడుతున్నాయి. అవేంటి అంటే, ఒకటి జాహ్నవి కపూర్ చెల్లెలు శ్రీదేవి గారి కూతురు అయినటువంటి యొక్క ఖుషీ కపూర్ అని చెప్పేసి కొంతమంది, లేదు శ్రీలీలనే అడుగుతున్నాడు మోక్షజ్ఞ అని చెప్పేసి గతంలో కూడా మనం చూసాం. కొన్ని పిక్స్ కూడా మనకి మోక్షజ్ఞతో శ్రీలీల ఉన్నటువంటి ఫొటోస్ కూడా షేర్ అయ్యాయి. అయితే ఎవరు మొదటి హీరోయిన్ అనే దానిపై పలు సందేహాలు అవుతున్నాయి. దీనిపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, మోక్షజ్ఞకి సంబంధించి గతంలో కూడా మనం చూసాము, శ్రీలీల మోక్షజ్ఞ ఇద్దరు పిక్స్ వచ్చాయి. సో ఫస్ట్ సినిమాకి నాకు శ్రీలీలనే కావాలి అని అడుగుతున్నాడని చెప్పి మోక్షజ్ఞ గురించి గతంలో వార్తలు వచ్చాయి. దీనిపైన బాలకృష్ణ గారు కూడా స్పందిస్తూ ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే మనకు స్టేజ్ పైన చేయడం జరిగింది. సో మొత్తానికి మీరేం చెప్తారు? అంటే శ్రీలీల పేరు స్టార్టింగ్లో వచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే భగవంత్ కేసరి సినిమా షూటింగ్లో మోక్షజ్ఞ వెళ్ళటం కానీ, అంటే ముఖ్యంగా తెర ముందు కెమెరా ముందుకు రావాలంటే కొంత ఆ షూటింగ్ లొకేషన్స్లో చూడాల్సిన అవసరం ఉంటుందనే ఉద్దేశంతో మోక్షజ్ఞ తీసుకెళ్లారు. అక్కడ ఆ పిక్స్ వైరల్ అయినాయి. కానీ సినిమా మొన్న ఫైనలైజ్ చేసినప్పుడు అఫీషియల్గా మొన్న ప్రశాంత్ వర్మ చెప్పారు కాబట్టి అప్పుడు ఏమైంది అంటే, ఖుషీ కపూర్ హీరోయిన్, శ్రీదేవికి చిన్న కూతురు అని చెప్పి వార్త వచ్చినాయి. అంటే లేటెస్ట్ సమాచారం ఏంటంటే, హీరోయిన్లో ఎవరో పెట్టుకుంటే బెటర్ అనే ఉద్దేశంలో చాలామంది చూశారట. ఖుషీ కపూర్ పేరుని కూడా పరిశీలించారు, అలా శ్రీలీల పేరుని పరిశీలించారు. ఇట్లా కొంతమంది కొత్త హీరోయిన్ కొంతమంది ఇట్లా పరిశీలించిన తర్వాత శ్రీలీల అయితే బెటరు ఈ సినిమాకి అని చెప్పి డిసైడ్ అయినట్టుగా సమాచారం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే శ్రీలీల హీరోయిన్గా కన్ఫర్మ్ అయ్యిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకో నెల 2 నెలల్లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళుతుంది. మొన్న అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చిందా కానీ పూజా కార్యక్రమాలు కానీ చేయకుండా ఒక మంచి ముహూర్తంలో అనౌన్స్మెంట్ చేశారు. నేను అనుకోవడం ఏంటంటే, పూజా కార్యక్రమాలు అవి విజయదశమికి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు అంటే ముందు హీరోయిన్లు ఎవరు అనే దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకోవాలి. అందరూ అనుకుంటున్నట్టుగా మొదట్లో శ్రీలీల అని చెప్పి అనుకున్నారు, కానీ ఇప్పుడు మళ్ళీ ఖుషీ కపూర్ తర్వాత వచ్చింది. మళ్ళీ ఖుషీ కపూర్ పేరు పోయి ఇప్పుడు శ్రీలీల పేరు అయితే బయటకు వచ్చింది. అయితే మోక్షజ్ఞకు సంబంధించి దాదాపు బాలకృష్ణ గారు ఒక 3 సూత్రాలు చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే సినిమాలు చాలా వేగంగా చేయాలని చెప్పేసి ఒకటి, ప్లస్ దాంతోపాటు ఫ్రెండ్లీ బడ్జెట్గా అంటే ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీగా ఉండాలంటే ఒకటి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. సో మొత్తానికి మోక్షజ్ఞ ఇప్పటికీ చాలా లేటుగా ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. సో తర్వాత అయినా సరే సినిమాలు చాలా వేగంగా చేసే అవకాశాలు ఉన్నాయంటారా, లేదంటే 2 సంవత్సరాలకు ఒక సినిమా లాగా వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? 100% స్పీడ్గా సినిమాలు చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే మోక్షజ్ఞ కాల్ షీట్స్ కోసం చాలామంది నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం అంటే మన లుక్ వచ్చిన తర్వాత అయితే చాలా డిమాండ్ అయితే ఏర్పడింది. ఇంకొకటి ఏంటి, ఈ సినిమా బడ్జెట్ కూడా 100 కోట్ల బడ్జెట్ అని చెప్తున్నారు. పాన్ ఇండియా స్థాయి సబ్జెక్ట్ కాబట్టి 100 కోట్లకు తగ్గకుండా బడ్జెట్లో సినిమా చేద్దాం అనేది నిర్మాతగా బాలకృష్ణ గారి అమ్మాయి, చిన్న అమ్మాయి కూడా ఒక నిర్మాత, చిరుకూరు సుధాకర్ గారు ఒక నిర్మాత. ఇద్దరు నిర్మాతలు చేరారు కాబట్టి ఎక్కడ రాజీ పడకుండా, ఖర్చుకు వెనకాడకుండా సినిమా చేద్దామని దీంట్లో ఉన్నారు. సాధారణంగా పాన్ ఇండియా సినిమా అంటే పై 200 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. ప్రస్తుతానికైతే 100 కోట్ల బడ్జెట్ అనే మాట వినిపిస్తుంది. అది చివరికి 100 కోట్లు అవుతుందా 200 కోట్లు అవుతుందా అని తెలియదు. కాకపోతే మళ్ళీ దసరా కల్లా ఈ సినిమా రిలీజ్ చేద్దామనే ప్లాన్లో అయితే ఉన్నట్టుగా సమాచారం. అయితే సూపర్ హీరోస్ లాగా ఫస్ట్ డెబ్యూ మూవీనే సూపర్ హీరోస్ లాగా వస్తున్నటువంటి క్రెడిట్ కూడా ఖచ్చితంగా మోక్షజ్ఞకు తగ్గుతుంది. అదే కాక మనం ఇంతకుముందు చూసాం, తన పారితోషికంకు సంబంధించి కూడా 20 కోట్లు ఏదైతే ఉందో అది కూడా ఒక రికార్డు. అదే కాక ఫస్ట్ మూవీయే పాన్ ఇండియా మూవీయే కదా, అదొక రికార్డు. సో ఇట్లా రికార్డుల మీద రికార్డులు అనేది నందమూరి వంశానికే చెందుతుందా అంటే ఏమంటారు? ఈ రికార్డు మాత్రం నందమూరి వంశానికి చెందుతుంది. ఎందుకంటే ఏ హీరో కూడా, వారసులుగా వచ్చిన ఏ హీరో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టుతో వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. కాకపోతే మంచి డైరెక్టర్తో లాంచ్ చేద్దాం అనే దాంట్లో వాళ్ళు ఉన్నారు. బాలకృష్ణ లాంచ్ చేసినప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు గైడ్ చేసుకుంటూ బాలకృష్ణ కెరీర్ని డిజైన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఆ తర్వాత ఆయన బిజీ అయిపోయి బాలకృష్ణకి ఇక ఆయన వదిలేశారు. కానీ ఇక్కడ మోక్షజ్ఞ విషయంలో మాత్రం మొదటి సినిమాలు చేయలేదు కాబట్టి, బాలకృష్ణ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన అనుభవం ఉంది కాబట్టి అది సరిపోయింది. మోక్షజ్ఞ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. బాలకృష్ణ గారు రాజకీయాలు బిజీగా ఉన్నా కానీ కెరీర్ ప్లానింగ్లో మాత్రం తన ఇన్వాల్వ్మెంట్, కథ వినటం కానీ ఇవన్నీ కొన్నాళ్ళ పాటు చేయాలి తప్పదు. ఎందుకంటే స్టార్టింగ్లో సినిమాల విషయంలో ఉండాలి. విధంగా చెప్పాలంటే మోక్షజ్ఞ మొదటి సినిమా మాత్రం ఒక రికార్డుగా, లేట్గా మనకి తెర ముందుకు వచ్చినా కానీ ఆయన చాలా ఒక రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే నాగార్జున వచ్చినప్పుడు కూడా మధుసూదన్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా, హీరో సినిమా జాగీష్ రావుది, విక్రమ్ అనే పేరుతో తీశారు.
అలాగే జోష్ సినిమా నాగ చైతన్య విషయంలో అంటే వారసులను లాంచ్ చేసినప్పుడు ఏ డైరెక్టర్ అయితే బాగుంటుంది అని ఒక అవగాహనతో వాళ్ళు చాలామంది పూరి జగన్నాథ్ గారు అయితే బెటర్ అని ఉద్దేశంతో ఆప్షన్తో కొంతమంది పూరి జగన్నాథ్ గారు వైపు వెళ్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం బాలకృష్ణ గారు యంగ్ డైరెక్టర్కి చేతిలో పెట్టడం అనేది ఒక రికార్డ్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రశాంత్ వర్మకి అతను స్టామినా మీద బాలయ్య బాబుకి నమ్మకం ఉంది. ఎందుకంటే అన్స్టాపుల్ సంబంధించిన ప్రోమోలు చేసి ఉన్నాడు కాబట్టి, మాట ఇచ్చున్నాడు కాబట్టి, నీతో సినిమా చేస్తానని మాట ఇచ్చున్నారు కాబట్టి ప్రశాంత్ వర్మ చేతిలో పెట్టారు. పైగా ప్రశాంత్ వర్మ ఏంటంటే అంతకుముందు హిట్ వచ్చిన ఇది ఉంది, అంతకుముందు హిట్లు చాలా ఉన్నాయి. ముఖ్యంగా హనుమాన్ అనే సినిమా పెద్ద హిట్, అది అంటే తక్కువ బడ్జెట్తో ఎక్కువ కలెక్షన్ కొలగొట్టిన సినిమాగా హనుమాన్. కాబట్టి ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్లో ప్రశాంత్ వర్మ మంచి పేరు అవుతుంది. కాబట్టి మోక్షజ్ఞకి మాత్రం మొదటి సినిమానే ఒక బెస్ట్ సినిమా అని చెప్పొచ్చు. అయితే మోక్షజ్ఞ ఎవరికి కాంపిటీషన్ అంటే చాలా వరకు వస్తున్న వార్తలు ఏంటంటే నందమూరి వంశంలో ఉన్న వాళ్ళకే ఒక కాంపిటీషన్ లాగా చూసుకోవచ్చా, లేదా బయట యంగ్ హీరోస్ అందరికీ ఒక కాంపిటీషన్ అంటే ఏమంటారు? బయట యంగ్ హీరో అందరికీ కాంపిటీషన్ అండి. మధ్యలో కొంతమంది హీరోలు వచ్చారు కానీ వాళ్ళు క్లిక్ అవ్వకుండా వెనక్కి వెళ్ళిపోయారు. అది ఎప్పుడు చెప్పలేము. ఇవాళ సినిమా హిట్ అయితేనే వాళ్ళు ముందుకు వస్తారు. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న తేజకి మరి హనుమాన్ లాంటి హిట్, అంతకుముందు అద్భుతం అనే సినిమా ఒకటి, జాంబిరెడ్డి సినిమా ఒకటి, మంచి మంచి సినిమాలు పడినాయి. నిలబడిపోయాడు అతను. తేజ చక్కగా నిలబడిపోయాడు. అలాగే ఇప్పుడు మళ్ళీ మోక్షజ్ఞ రావటం వల్ల ఎవరైతే యంగ్ హీరోస్ ఉన్నారో ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ వాళ్ళందరికీ కూడా మోక్షజ్ఞ మంచి పోటీ ఇస్తాడని అనుకోవాలి. ఏజ్ ప్రకారం 30 ఏళ్ళకు ఉన్నా ఇప్పుడు తేజ లాంటి హీరోలు కూడా దాదాపు ఇంచుమించు అలాగే ఉన్నారు. ఆ ఏజ్ గ్రూప్ హీరోల్లో మాత్రం యంగ్ హీరోల్లో మాత్రం ఒక యంగ్ హీరోలో స్టార్ హీరోగా మోక్షజ్ఞకే వస్తుంది. మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ని, కళ్యాణ్ రామ్ని వాళ్ళ ఫ్యామిలీకి కూడా పోటీ ఉంటుంది. అంటే మొదటి ఆప్షన్, రెండో ఆప్షన్ పెట్టుకుంటారు మనకి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆ స్థాయిలో కళ్యాణ్ రామ్ ఎదగల. నిర్మాతగా సినిమాలు చేస్తున్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్కి వచ్చిన పేరు కళ్యాణ్ రామ్కి రాలా. ఒక జూనియర్ ఎన్టీఆర్ చెప్పాలి. ఒకనే చెప్పాలంటే నందమూరి ఫ్యామిలీలో, నందమూరి హీరోల్లో బాలకృష్ణ గారి తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మోక్షజ్ఞ వచ్చిన తర్వాత ఇదేంటంటే వాళ్ళిద్దరిని మనం పోటీగా పెట్టుకోవడం అనేది కష్టం. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చింది 2000 ఆ టైంలో ఆయన ఎంట్రీ అయింది. అంతకుముందు చైల్డ్ ఆర్టిస్ట్గా రామాయణం సినిమా ఉంది. కాబట్టి 20 ఏళ్ళ 24 ఏళ్ళ గ్యాప్ ఉన్న హీరోని పెట్టుకొచ్చి మనం నందమూరి హీరోతో పోటీ అని అనడానికి వీల్లేదు. సో మొత్తానికి ఫస్ట్ సినిమా అది బెస్ట్ ఇచ్చింది అంటే మనకు ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీలో మాత్రం ఒక మెరిసే అవకాశం ఉందంటారు? 100%. అంతకుముందు మోక్షజ్ఞ ఫోటోలకి ఇప్పుడు ఫోటోలు చూసుకుంటే చాలామంది ఆశ్చర్యపోయారు. ఇప్పుడు కొంతమంది మొదట్లో అనుకుంటాం, ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాల్లో గంగోత్రి సినిమాతో వచ్చినప్పుడు ఇతనే హీరో అనుకున్నారు, అప్పుడు మారిపోయారు. అలాగే చిరంజీవి గారి అబ్బాయిని చిన్నప్పుడు చూసినప్పుడు క్రికెటర్ అవుతారు అనుకున్నారు కానీ హీరో అవుతారు అనుకోవాలి. కానీ ఆటోమేటిక్గా నిలబెట్టుకున్నారు. అట్లా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మోక్షజ్ఞ మీద ఉంది. వాళ్ళందరూ ప్రూవ్ చేసుకున్నారు తర్వాత కాలంలో. మొహం ఎలా ఉన్నా వాళ్ళ మీద పోల్చుకుంటే, స్టార్టింగ్ సినిమాలతో పోల్చుకుంటే మోక్షజ్ఞ నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మొత్తానికి ఫస్ట్ హీరోయిన్ గురించి అయితే ఒక వార్త అయితే వస్తుంది, చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే.